హలో తెలుగు ప్రియులారా, మన తెలుగు పాడ్కాస్ట్కి స్వాగతం. నేను రాధా. ఇక నేను రామ్. మీరు మమ్మల్ని వింటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. నిజమే రామ్, ఈరోజు మనం మన ఫోన్స్, కంప్యూటర్స్ మరియు మన ధ్యాస, ఫోకస్ గురించి మాట్లాడుకుందాం. రాధా, మొదలుపెట్టే ముందు నేను నిన్నొక చిన్న ప్రశ్న అడుగుతాను. నువ్వు ఎప్పుడైనా డిజిటల్ జాంబీలా అనిపించావా? డిజిటల్ జాంబియా అంటే ఏమిటి? అదే రాధా, నువ్వు 2 గంటలపాట ఫోన్ చూస్తూ ఉన్నావనుకో, నీ కళ్ళు అలసిపోయుంటాయి, నీ బుర్ర బరువెక్కినట్టుంటుంది, నీ దగ్గర ఇంకా అసలు ఎనర్జీ లేదు అనే భావన వస్తుంది చూడు, అదే. ఓ, అది నాకు చాలాసార్లు అనిపిస్తుంది రామ్. దీన్ని సైంటిస్ట్స్ మరియు డాక్టర్స్ ఒక పేరుతో పిలుస్తారు. దీనిని డిజిటల్ డ్రెయిన్ అంటారు. డిజిటల్ డ్రెయిన్ పేరు చాలా బాగుంది. అంటే మన శక్తి అంతా ఒక డ్రెయిన్లోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. కానీ అసలిది ఎందుకు జరుగుతుంది? ఇది ఎందుకు జరుగుతుందంటే, మనం ఈ డిజిటల్ ఉపకరణాలను చాలా ఎక్కువగా వాడుతున్నాం. దీనివల్ల మనకి మానసిక అలసట, మెంటల్ ఎగ్జాషన్ వస్తుంది. మన బుర్ర రోజంతా స్క్రీన్స్ మరియు నోటిఫికేషన్స్ చూడడానికి తయారు కాలేదు. అది నిజమే. ఈమెయిల్స్ చూడడం, సోషల్ మీడియా స్క్రోల్ చేయడం వల్ల నేను చాలా అలసిపోతాను. కానీ అది శారీరక కష్టం కాదు, మానసిక అలసట. అవును రామ్, మన సోర్సెస్ దీనిని సైకలాజికల్ ఎగ్జాషన్ అంటున్నాయి. మనమిలా డ్రెయిన్ అయిపోయినప్పుడు మనం దేనిపైనా ధ్యాస పెట్టలేము, తప్పు నిర్ణయాలు తీసుకుంటాం. ఇంతకంటే కాదు, మనం ఫెటీగ్లో ఉన్నప్పుడు ఇంటర్నెట్లో జరిగే ఫిషింగ్ స్కామ్స్ లేదా ఆన్లైన్ ఫ్రాడ్ బారిన పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అమ్మో, అంటే ఫోన్ వల్ల అలసిపోతే మన సెక్యూరిటీకి కూడా ముప్పు అన్నమాట. ఇది నేను ఎప్పుడూ ఊహించలేదు. అవును, మరియు మనం ఇంత అలసిపోవడానికి ఇంకో కారణముంది. దీనిని అటెన్షన్ థెఫ్ట్ అంటారు. అటెన్షన్ థెఫ్టా? అంటే ఎవరైనా నా ఆలోచనలు దోచుంటున్నారా? ఒక రకంగా చెప్పాలంటే అవును. యాప్ డిజైనర్స్ మరియు మార్కెటర్స్ ఎక్సోజీనియస్ ఓరియంటింగ్ అనే పద్ధతిని వాడుతారు. ఈ ఎక్సోజీనియస్ ఓరియంటింగ్ అంటే ఏమిటి రాధా? కొంచెం సులభంగా చెప్పు. ఇది చాలా చిన్న విషయం రామ్. మన బుర్ర బయట నుండి వచ్చే ప్రకాశవంతమైన, పెద్ద శబ్దం చేసే విషయాల వైపు తొందరగా మళ్లేకట్టు డిజైన్ చేయబడి ఉంటుంది. మన ఫోన్లో వచ్చే రెడ్ నోటిఫికేషన్ చూడు, లేదా ఒక వెబ్సైట్లో మెరిసే యాడ్ ప్రకటన చూడు, వెంటనే మన బుర్ర అది చూడు అని చెప్తుంది. అంటే నాకు ఇష్టం లేకపోయినా ఈ యాప్స్ నా ధ్యాసని, అటెన్షన్ని బలవంతంగా దోచుంటున్నాయన్నమాట. అక్షరాల నిజం. వారు చాలా బోల్డ్ యానిమేషన్స్ మరియు ఎక్కువ నోటిఫికేషన్స్ వాడతారు. దీనివల్ల మనం వాటిని ఇగ్నోర్ చేయడం చాలా కష్టమవుతుంది. దీనిని ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అంటారు. అవును రాధా, నేను కూడా అది ఫీలవుతున్నాను. ఎప్పుడైనా చాలా ఎక్కువ సమాచారం మన ముందున్నట్లు అనిపిస్తుంది. దీనికి తోడు మనం డూమ్ స్క్రోలింగ్ కూడా చేస్తుంటాం కదా. నిజమే, ఇది మన మనసుకి జంక్ ఫుడ్ లాంటిది. ఇది మన బుర్రలో డోపమైన్ అనే కెమికల్ని రిలీజ్ చేస్తుంది. దీనివల్ల మనకి కొంచెం సేపు బాగానే అనిపిస్తుంది, కానీ అసలు సంతోషం ఉండదు. అసలు చెప్పాలంటే ఇది మనల్ని ఇంకా దిగులులో పడేస్తుంది. మరి ఫోన్ మన బుర్రని ఇంత అలసటకు గురిచేస్తున్నప్పుడు మనం ఎందుకు ఆపలేకపోతున్నాం? నేను ఫోన్ పక్కన పెట్టాలని చూస్తాను, కానీ 5 నిమిషాల తర్వాత అది మళ్లీ నా చేతిలో ఉంటుంది. నువ్వు ఒక్కడివే కాదు రామ్. ఈ మధ్య డు నాట్ డిస్టర్బ్ ఛాలెంజ్ అనే ఒక ప్రయోగం జరిగింది. ఇందులో 30 మందిని పిలిచి 24 గంటలపాటు నోటిఫికేషన్స్ అన్నీ ఆపేమని చెప్పారు. కేవలం 24 గంటలే గదా, అది చాలా సులభం. అలానే అనుకుంటాం, కానీ రిజల్ట్స్ చాలా వింతగా ఉన్నాయి. ఆ ప్రయోగంలో ఉన్నవాళ్లు ఎక్కువ పనులు పూర్తి చేయగలమని మరియు ఎక్కువ ఫోకస్గా ఉన్నామని చెప్పారు. అది మంచి విషయమే గదా. అవును, కానీ మరొక వైపు వాళ్లు చాలా యాంగ్జైటీ, దిగులు ఫీలయ్యారు మరియు ఒంటరితనం అనుభవించారు. ఒంటరితనమా? కేవలం నోటిఫికేషన్స్ లేనందుకా? అవును, వాళ్లు తమ ఫ్రెండ్స్కి దూరమయ్యాము అనే భావనలో ఉన్నారు. ఎవరికైనా వెంటనే రిప్లై ఇవ్వకపోతే వాళ్లెక్కడా కోపపడతారేమో అనే భయం వల్ల వాళ్లు ఇంకా ఎక్కువగా దిగులుపడ్డారు. ఆ భయం నాక్కూడా ఉంది రాధా. ఎవరికైనా వెంటనే రిప్లై ఇవ్వకపోతే నేను మంచి ఫ్రెండ్ కాదేమో అని నాకనిపిస్తుంది. అదే ఇక్కడున్న పెద్ద సమస్య. నోటిఫికేషన్స్ మనల్ని అందరితో కలుపుతాయి, కానీ అదే సమయంలో మన ఫోకస్ని ముక్కలు ముక్కలు చేస్తాయి. మనం ఏదైనా ముఖ్యమైన పని అంటే డీప్ వర్క్ చేయలేకపోతున్నాం. మరి దీనికి ఉపాయమేమిటి? మనం ఫోకస్గా ఉండాలంటే ఏమి చెయ్యాలి? ఎవరైనా దీనికొక రహస్యం చెప్పారా? రెడిట్లో ఒక వ్యక్తి తన 10 సంవత్సరాల అనుభవాన్ని ఒక పోస్ట్లో రాశారు. తను ఎన్నో ట్రిక్స్ ట్రై చేసి చివరికి కేవలం 2 సులభమైన రూల్స్ మాత్రమే ముఖ్యమని తెలుసుకున్నారు. కేవలం 2? అదేమిటో చెప్పు.
రూల్ నంబర్ 1 ఫోకస్ ఆన్ యోర్ వన్ థింగ్ అంటే ఒక్క ముఖ్యమైన పనిపైని ధ్యాసపెట్టు. ఒక్కదనా? కాని నాకు చాలా పనులున్నాయి కదా. ఇంగ్లీష్ చదవాలి, ఆఫీస్ పని చేయాలి, ఇల్లు శుభ్రం చేయాలి. ఈ పద్ధతిలో మనం రోజూ పొద్దున్నే ఒక మ్యాజిక్ క్వెశ్చన్ అడుగుకోవాలి. ఈరోజు నేను చెయ్యగల ఆ ఒక్క పని ఏమిటి? అది చేస్తే మిగతా పనులు సులభమవుతాయి. ఇది చాలా మంచి ప్రశ్న. అంటే మనం మన లిస్ట్లో ఉన్న పనులలో అన్నింటికన్నా ముఖ్యమైన దాన్ని ముందు చెయ్యాలన్నమాట. అవును, దాన్ని ఒక కాగితం పైన రాయాలి. ఫోన్ యాప్లో కాదు, కేవలం పెన్ మరియు పేపర్. దాన్ని నీ కళ్ల ముందు పెట్టుకో. నీ దగ్గర 3 కన్నా ఎక్కువ ప్రయారిటీస్ ఉంటే నీ దగ్గర అసలు ప్రయారిటీస్ లేవన్నట్టే లెక్క. 3 కన్నా ఎక్కువుంటే ఏమీ లేనట్టే లెక్క. దీనిని నేను గుర్తుపెట్టుకుంటాను. మరి రెండో రూలేమిటి? రూల్ నంబర్ 2 బ్లాక్ ఆల్ యోర్ డిస్ట్రాక్షన్స్ అంటే అవరోధాన్ని అన్నీ ఆపేయి. అది ఎలా చేయాలి? నువ్వు డిస్ట్రాక్షన్స్ని దూరంగా పెట్టడానికి ఒక గట్టిమైన పద్ధతి చూసుకోవాలి. నీ ఫోన్కి విల్ పవర్తో దూరంగా ఉండాలని చూడకు. మన మనోబలం అలసిపోయినప్పుడు చాలా బలహీనంగా ఉంటుంది. నీకు ఫోన్ ఎడిక్షన్ ఎక్కువగా ఉంటే నువ్వు పనిచేసేటప్పుడు నీ ఫోన్ని వేరే గదిలో పెట్టు. వేరే గదిలో పెట్టాలా? కొంచెం కష్టంగా ఉన్నా బాగానే ఉంది. కష్టమే, కానీ ఇది చాలా బాగా పనిచేస్తుంది. నువ్వు వెబ్సైట్స్ బ్లాక్ చేసే యాప్స్ కూడా వాడవచ్చు. మన ధ్యాస చాలా విలువైనది. దాన్ని కాపాడుకోవాలంటే మనం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఇది చాలా బాగుంది రాధా. ముఖ్యమైన పనిపై ఫోకస్ పెట్టడం మరియు ఫోన్ని దూరంగా పెట్టడం వినడానికి సులభంగా ఉన్నా ఇది చేయడానికి చాలా ప్రాక్టీస్ కావాలి. అవును, మరియు ఎప్పుడైనా తప్పు చేసినా అంటే ఎక్కువసేపు స్క్రోల్ చేసినా నిన్ను నువ్వు తిట్టుకోవద్దు. మళ్ళీ రేపు కొత్తగా మొదలుపెట్టు. రామ్, మనం నోటిఫికేషన్స్ ఆపేస్తే ఏమి జరుగుతుంది అనే విషయం గురించి ఇంకా కొంచెం లోతుగా మాట్లాడుకోవాలి. ఆ 30 మందితో జరిగిన ప్రయోగం గురించి ఇంకా కొన్ని వింత విషయాలున్నాయి. అవును రాధా, నాకది తెలుసుకోవాలని ఉంది. వాళ్ళు ఆ రోజు అసలు ఎలా ఉన్నారు? వాళ్లకి రిలీఫ్గా అనిపించిందా లేదా ఇంకా భయం వేసిందా? ఆ కథ చాలా పెద్దది రామ్. వాళ్లలో కొందరు స్వేచ్ఛ, ఫ్రీడమ్ పొందినట్టు అనుకున్నారు. కానీ కొందరు పారనాయిడ్ అంటే అంతులేని భయంలా ఫీలయ్యారు. ఆ ఎక్స్పెరిమెంట్ గురించి మనం ఇంకా వివరంగా చూద్దాం, ఎందుకంటే అది మన ఫోన్తో మన సంబంధం ఎలాంటిదో చెప్తుంది. రామ్, మనం పార్ట్ 1లో వన్ థింగ్ మరియు ఫోన్ని బ్లాక్ చేయడం గురించి మాట్లాడుకున్నాం కదా. కాని మనం నిజాయితీగా మాట్లాడుకుందాం. ఫోన్ పక్కన పెట్టి పనిచేయడమంతా సులభమా? నిజం చెప్పాలంటే చాలా కష్టం రాధా. నాకేం చేయాలో తెలిసినా కూడా నా చెయ్యి తొందరగా ఫోన్ వైపే వెళ్తుంది. నా మనోబలం అసలు పనిచేయనట్టు అనిపిస్తుంది. నువ్వొక్కడివే కాదు రామ్, దీనికి గల కారణాలు మన సోర్సెస్లో ఉన్నాయి. రీసెర్చర్స్ డు నాట్ డిస్టర్బ్ ఛాలెంజ్ అనే ప్రయోగం చేశారు. ఇందులో 30 మంది వాలంటీర్స్ తమ డివైసెస్లో నోటిఫికేషన్స్ని 24 గంటల పాటు మొత్తం ఆపేశారు. 24 గంటలే కదా, మరేమి తెలిసింది? ఇందులో 2 విషయాలున్నాయి. మంచి విషయం ఏమిటి అంటే వాళ్లు ఎక్కువ ఫోకస్గా మరియు ప్రొడక్టివ్గా ఉన్నారు. కాని ఇంకోవైపు వాళ్లు చాలా యాంగ్జైటీ అంటే దిగులు ఫీలయ్యారు. ఎవరైనా టెక్స్ట్ చేస్తే వెంటనే రిప్లై ఇవ్వాలి అనే సోషల్ ఎక్స్పెక్టేషన్ వల్ల వాళ్లు చాలా ఇబ్బంది పడ్డారు. మనం వెంటనే రిప్లై ఇవ్వకపోతే మన ఫ్రెండ్స్ కోపపడతారేమో అనే భయం వాళ్లని ఒంటరిగా అనిపించేలా చేసింది. అవును, నోటిఫికేషన్స్ మన ధ్యాసని ముక్కలు చేస్తాయి. కాని ఇది కేవలం మన తప్పు కాదని నువ్వు పార్ట్ 1లా అన్నావు కదా. నిజమే రామ్, దీనినే అటెన్షన్ థెఫ్ట్ అంటారు. బిగ్ కంపెనీస్ మరియు యాప్స్ మన అటెన్షన్ని బలవంతంగా దోచుకుంటున్నాయి. మన బుర్రకి ఎగ్జోజీనస్ ఓరియంటింగ్ అనే స్వభావ గుణం ఉంటుంది. అంటే ఏదైనా బ్రైట్గా ఉన్నా, లౌడ్గా ఉన్నా లేదా మెరుస్తున్నా వెంటనే మన బుర్ర అటువైపు చూస్తుంది. యాప్స్ దీనినే వాడుకొని మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తాయి. అంటే యాప్స్ మనల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి ఇంజనీర్స్ ద్వారా తయారు చేయబడ్డాయన్నమాట. మరెందుకు మనం ఒకసారి స్క్రోల్ చేయడం మొదలుపెడితే ఆపలేము? ఇక్కడే మన బ్రెయిన్ కెమిస్ట్రీ వస్తుంది రామ్. మనం ఫోన్ స్క్రోల్ చేస్తున్నప్పుడు మన బ్రెయిన్ డోపమీన్ అనే ఫీల్ గుడ్ కెమికల్ని రిలీజ్ చేస్తుంది. డోపమీన్ అంటే మంచి కెమికలే కదా. మంచి కెమికలే, కానీ ఫోన్స్ మనకి చీప్ డోపమీన్ని ఎక్కువగా ఇస్తాయి. సైన్స్ ప్రకారం ఒకసారి ఫోన్కి ఎడిక్ట్ అయిన వ్యక్తి బ్రెయిన్ స్కాన్ చూస్తే అది డ్రగ్స్ అంటే కొకేన్కి ఎడిక్ట్ అయిన వ్యక్తి బ్రెయిన్ స్కాన్ లాగా ఉంటుంది. మనం దీనికి అలవాటు పడితే ఇంకా ఎక్కువ స్క్రోల్ చేస్తే తప్ప మనకి తృప్తి అనిపించదు. దీనినే డూమ్ స్క్రోలింగ్ అంటారు. అంటే బ్యాడ్ న్యూస్ని గంటలపాటు చూస్తూ ఉండటం. దీనివల్ల స్లీప్ కూడా పాడవుతుంది కదా.
అవును, ఫోన్ నుండి వచ్చే బ్లూ లైట్ మన బాడీలో మెలటోనిన్ అనే స్లీప్ హార్మోన్ని ఆపేస్తుంది. అంటే నువ్వు రాత్రి ఫోన్ చూస్తే నీ బ్రెయిన్ ఇప్పుడింక పగలు అంటే డే టైం అని అనుకుంటుంది. దీనివల్ల మనకి నిద్ర రాదు, రేపు పొద్దున్నే మనం అలసిపోయి డిజిటల్ జాంబీలా ఉంటాం. అంటే సోషల్ ప్రెషర్, డోపమైన్ అడిక్షన్ మరియు నిద్రలేమి వల్ల మనం డిజిటల్ ట్రాప్లో చిక్కిపోయాం. నిజమే, కాని మనం దీనిని మార్చవచ్చు. డు నాట్ డిస్టర్బ్ ఛాలెంజ్లో ఉన్నవాళ్లు ప్రయోగం అయ్యాక కూడా తమ నోటిఫికేషన్స్ని ఆఫ్ చేసే ఉంచారు. అంటే మనం కూడా మన హ్యాబిట్స్ని మార్చుకోవచ్చు. అదెలా చేయాలో నాకు చాలా తెలుసుకోవాలని ఉంది. మనం మన ధ్యాసని మళ్ళీ ఎలా తిరిగి తెచ్చుకోగలం? దీనికి మన దగ్గర ఒక గొప్ప టూల్ బాక్స్ ఉంది రామ్. మనం మానసిక సంతోషం కోసం కొన్ని సింపుల్ మెథడ్స్ వాడాలి. ఇప్పుడు మనం ఆ టూల్స్ గురించి మాట్లాడుకుందాం. రామ్, మనం పార్ట్ 2లో మన ఫోన్ నోటిఫికేషన్స్ మనల్ని ఎలా ట్రాప్ చేస్తున్నాయో మరియు మన బ్రెయిన్ కెమిస్ట్రీ ఎలా మారుతుందో చాలా వివరంగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం అసలు సమస్య నుండి బయటపడ్డానికి మన ఫోకస్ టూల్ బాక్స్, ధ్యాస పెట్టే కరువిలో ఉన్న సొల్యూషన్స్ గురించి మాట్లాడుకుందాం. అవును రాధా, నేను డిజిటల్ జాంబీలా ఉండాలని అనుకోవడం లేదు. నాకా టూల్స్ ఏమిటో వెంటనే చెప్పు. ఓకే, మొదటి టూల్ చాలా సింపుల్ మరియు ఎఫెక్టివ్. దీనిని 5-4-3-2-1 మెథడ్ అంటారు. మీరు ఎప్పుడైనా ఫోన్లో మైండ్లెస్గా స్క్రోల్ చేస్తూ స్టక్ అయిపోయినప్పుడు ఈ పద్ధతిని వాడాలి. ఇది ఎలా పనిచేస్తుంది? మీరు స్క్రోల్ చేస్తున్నట్లు రియలైజ్ అయిన వెంటనే ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి. 5 సెకండ్ పాజ్, స్క్రోల్ చేయడం ఆపి నేనిప్పుడు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నాను అని గట్టిగా వర్బల్ అక్నాలెడ్జ్మెంట్ చెప్పాలి. 4 డీప్ బ్రెత్స్, 4 సార్లు లోతుగా శ్వాస తీసుకోవాలి. ఇది మన నర్వస్ సిస్టమ్ని కామ్ చేస్తుంది. 3 థింగ్స్ యూ సీ, నీ చుట్టూ ఉన్న 3 విషయాలను చూసి వాటిని నమసైజ్ చేయాలి. ఉదాహరణకి ఒక టేబుల్, ఒక మొక్క లేదా ఒక కిటికీ. ఇది నీ ధ్యాసని స్క్రీన్ నుండి రియల్ వరల్డ్కి మారుస్తుంది. 2 ఫిజికల్ రీసెట్స్, కొంచెం నీరు త్రాగడం అంటే సిప్ వాటర్ లేదా స్ట్రెచ్చింగ్స్ చేయడం చేయాలి. 1 టైనీ టాస్క్, ఏదైనా ఒక చిన్న నాన్ డిజిటల్ పని చేయాలి. ఉదాహరణకి నీ టు డూ లిస్ట్లో ఒక నోట్ రాయడం లేదా ఫోన్ని గ్రేస్కేల్ మోడ్కి మార్చడం. ఇది చాలా బాగుంది రాధా. కేవలం 5 స్టెప్స్లో మనం ఆ స్క్రోల్ ట్రాన్స్ నుండి బయటపడవచ్చన్నమాట. అవును రామ్, ఇక రెండవ టూల్ పేరు రీకెండల్ మోడల్. ఇది కేవలం డిజిటల్ ఫాస్టింగ్ అంటే ఫోన్ ఆపేయడం గురించి మాట్లాడదు. దీనిని రొటీన్లో యాడ్ చేసుకుంటే మన వెల్ బీయింగ్ తిరిగి వస్తుంది. ఇందులో 3 లెవెల్స్ ఉన్నాయి. ఆ లెవెల్స్ ఏమిటో చెప్పు. లెవెల్ 1ని గ్రౌండింగ్ అంటారు. ఇందులో మనం కేవలం ఒక సెన్స్ పైన మాత్రమే ఫోకస్ చేస్తాం. ఉదాహరణకి కళ్ళు మూసుకుని చుట్టూ ఉన్న శబ్దాలని వినడం లేదా ఒక బౌల్ నీటిలో చేతులు ఉంచి ఆ స్పర్శని అనుభవించడం. ఇది కేవలం 10 నిమిషాలు చేస్తే చాలు, మన స్ట్రెస్ తగ్గుతుంది. మరి లెవెల్ 2? లెవెల్ 2ని ఎంగేజ్మెంట్ అంటారు. ఇందులో మనం మల్టిపుల్ సెన్సెస్ వాడటం మొదలుపెడతాం. ఉదాహరణకి మొక్కలకి నీళ్లు పోయడం, బేర్ ఫూట్ అంటే కాళ్లు జోడు లేకుండా గడ్డిపైన నడవడం. ఇలాంటివి వారానికి కనీసం 2 సార్లు చెయ్యాలి. ఇక ఫైనల్ లెవెల్? లెవెల్ 3ని ఫ్లో అంటారు. ఇది మన క్రియేటివిటీకి సంబంధించినది. ఏదైనా కొత్తగా సృజించాలి అంటే క్రియేట్ చేయాలి. పెయింటింగ్ వేయడం, వంట చేయడం లేదా పజిల్స్ సాల్వ్ చేయడం. మీరు ఈ పనిలో ఉన్నప్పుడు టైం కూడా మర్చిపోతారు. దీనివల్ల మన బ్రెయిన్ రీఫ్రెష్ అవుతుంది. నిజమే రాధా, నేను గార్డెనింగ్ చేసేటప్పుడు అసలు ఫోన్ గురించి ఆలోచించలేను. అదే ఫ్లో స్టేట్ అంటే. ఇక మనకు మెంటల్ స్ట్రెస్ కలిగించే మరొక విషయం చిన్న చిన్న పనులు. ఉదాహరణకి బిల్ పే చేయడం, కార్ వాష్ చేయించడం లేదా డెంటిస్ట్ అపాయింట్మెంట్ బుక్ చేయడం. ఇవి మన మైండ్లో లూప్లా తిరుగుతుంటాయి. అవును, అవి నన్ను ఫోకస్ చేయనివ్వవు. దీనికి ఉపాయమేమిటి? దీనికి మెయింటెనెన్స్ డే అనే ఐడియా చాలా బాగా పనిచేస్తుంది. ఈ చిన్న పనులన్నింటినీ ఒక మెయింటెనెన్స్ లిస్ట్లో రాసిపెట్టుకోవాలి. రోజూ వాటి గురించి స్ట్రెస్ అవ్వకుండా వారానికి ఒకసారి లేదా నెలకి ఒకసారి ఒక హాఫ్ డే మాత్రమే ఈ పనులన్నీ ఫినిష్ చేయాలి. దీనివల్ల మన మెంటల్ బ్యాండ్విడ్త్ ఫ్రీ అవుతుంది. ఇది చాలా స్మార్ట్ ఐడియా రాధా. ఇక నా కళ్ళు అలసిపోకుండా ఏమి చేయాలి? మనం 20-20-20 రూల్ని ఫాలో అవ్వాలి రామ్. ప్రతి 20 నిమిషాలకు ఒక 20 సెకండ్లు బ్రేక్ తీసుకొని 20 అడుగుల దూరంలో ఉన్న ఏదైనా విషయాన్ని చూడాలి. దీనివల్ల డిజిటల్ ఐ స్ట్రెయిన్ తగ్గుతుంది. రాధా, ఇవి కాకుండా మన రొటీన్లో మార్పు తెచ్చే ఇంకా కొన్ని టిప్స్ చెప్పు. ముఖ్యమైన విషయం సేయింగ్ నో. నీ దగ్గర టైం లేనప్పుడు మేబీ అంటే చూద్దాం అని చెప్పి స్ట్రెస్ అవ్వకు. డైరెక్ట్గా నో అని చెప్పు. ఇది నీ ఫోకస్ని కాపాడుతుంది.
అలాగే రాత్రి నిద్రపోయే ముందు కనీసం 1 గంట ఫోన్కి దూరంగా ఉండు. దీనినే మార్నింగ్ అండ్ నైట్ శాంక్చురీ అంటారు. అంటే పొద్దున్నే లేచిన వెంటనే ఫోన్ చూడకుండా నిద్రపోయే ముందు ఫోన్ పక్కన పెట్టేయాలన్నమాట. అవును రామ్, మనం లెస్ ఈజ్ మోర్ అనే సూత్రాన్ని మర్చిపోకూడదు. మన అటెన్షన్ అంటే ధ్యాస చాలా విలువైనది. దాన్ని ఎప్పుడూ వేరేవాళ్లు దోచుకోడానికి అవకాశం ఇవ్వకూడదు. ఈరోజు నాకు చాలా మంచి టూల్ దొరికాయి రాధా. 54321 మెథడ్, రీకిండిల్ మోడల్ మరియు మెయింటెనెన్స్ డే. ఇవి నా డిజిటల్ లైఫ్ని స్ట్రీమ్లైన్ చేస్తాయి. నిజమే రామ్, ఇంగ్లీష్ లెర్నర్స్ అందరూ కూడా ఈ పద్ధతులని ట్రై చేయాలి. ఇంగ్లీష్ చదవడం పైన ఫోకస్ చేయాలంటే ముందు మన మైండ్ క్లియర్గా ఉండాలి. థ్యాంక్యూ రాధా. ఈ విషయాలు మన ధ్యాసని తిరిగి తెచ్చుకోవడానికి చాలా బాగా పనికివస్తాయి. అవును రామ్, టెక్నాలజీ మనకు సేవ చేయాలి, మనం వాటికి జాంబీస్లా మారకూడదు. ఇక మనం మన ఒక్క విషయం పైన ఫోకస్ చేద్దాం. హ్యాపీ లెర్నింగ్ టు ఆల్ అవర్ లిసనర్స్.